దావీదు గారి యొక్క జీవితంలో అనేకమైన పరిస్థితులలో తన యొక్క జీవితాన్ని దేవుని యొక్క వాక్యం మీద ఆధారపడుతున్న వాడిగా కనపడుతూ ఉంటాడు. ఏమంటూ ఉన్నాడంటే, అయ్యా, నీ వాక్యమే నా పాదములకు దీపమై ఉన్నది, నీ వాక్యమే నా త్రోవకు వెలుగై ఉన్నది, నీ వాక్యమే నా జీవితంలో బాధలలో నెమ్మదిని కలుగజేస్తుంది, నీ వాక్యమే నా జీవితంలో అనేకమైన కార్యాలు చేస్తున్నది. ఒక చెప్పగలిగిన ధైర్యం కలిగిన వాడుగా మార్చబడిన వ్యక్తిగా కనబడుతున్నవాడు దావీదు గారు. ఈ యొక్క జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే అతని యొక్క పరిస్థితి ఎలాంటి శోధనలోకి వెళ్ళిపోయినది అంటే, తన యొక్క మామైన సౌలు గారు అనేక పర్యాయాలు ఆ యొక్క వ్యక్తిని చంపాలనే ఆలోచన చేత నడిపించబడుతున్న వ్యక్తి. తన యొక్క పరిస్థితిలో జ్ఞాపకం చేసుకుంటే తన యొక్క జీవితంలో ఒక అవిధేయత వలన తన యొక్క స్థితిని బట్టి తన కుటుంబంలో అనేకమైన శోధనలు వచ్చిన పరిస్థితి. తన యొక్క కుమారుడే తన యొక్క మాట వినకుండా తనకున్న రాచరికాన్ని అనుభవించాలని ఆలోచన చేత నడిపించబడిన పరిస్థితి కనబడుతుంది. తన కుమారుడే తన యొక్క స్థితిని బట్టి తన యొక్క కుమార్తెతో పాపం చేయాలనే ఆలోచన చేత పాపము చేసిన వ్యక్తిగా కనబడుతున్న పరిస్థితిలో తన జీవితంలో బాధాకరమైన పరిస్థితిలో ఉన్నాడు. తన కుమారుడే ఆ కుమారుడిని మరలా తన యొక్క కలిగిన కుమారుడే చంపవలసిన పరిస్థితి వచ్చింది. తన యొక్క జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే అనేకమైన బాధలు వేదనకరమైన పరిస్థితుల్లో నడిపించబడుతున్న వ్యక్తిగా కనబడుతున్నాడు దావీదు గారు. ఈ దావీదు గారు ఒక మాట అంటున్నాడు. ఏమంటున్నాడంటే, అయ్యా, నీ వాక్యమే నా జీవితంలో బాధలలో నాకు నెమ్మదిని కలుగు చేసింది అంటున్నాడు. ఇది మనం మనతో మాట్లాడుతున్న మాటల్లో చాలా జాగ్రత్తగా గమనిస్తే భక్తుల యొక్క జీవితాలలో కలిగి ఉన్న బాధలను బట్టి వారి వారి యొక్క జీవితాలలో అప్పగించుకున్న స్థితిలో మన జీవితాల్లో కూడా అప్పగించుకుంటే దేవుడు మన యొక్క జీవితాలలో తగిన సమయంలో ఆ యొక్క వేడుకొనగా దేవుడు మన జీవితాల్లో వేడుకొనగా మనకి ఆ పరిస్థితుల నుంచి బాధాకరమైన స్థితుల నుంచి దేవుడు నెమ్మదిని అనుగ్రహిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ దినము మనం జ్ఞాపకం చేసుకుంటే ఇక్కడ అంటున్న మాటల్లో గుర్తు చేసుకుంటే మనకు తెలిసిన యొక్క వాక్యాలనే దేవుని యొక్క సన్నిధిలో, కాకపోతే మనం ఏ రీతిలో ఒక కోణ రీతిలో మనతో మాట్లాడుతున్నాడో ఆ రీతిలో మన జీవితాలను వాటిని అర్థం చేసుకుంటూ ఆత్మ సంబంధంగా మన జీవితాలను ఎదుగుదలలో రక్షణ విషయంలో ఎదుగునట్లుగా ఈ యొక్క వాక్యమనే పాలనని, నిర్మలమైన వాక్యమనే పాలన మనం ఆపేక్షిద్దాం. హిజ్కియా మనకు తెలిసిన వ్యక్తి. ఈ యొక్క వ్యక్తి జ్ఞాపకం చేసుకుంటే తన యొక్క జీవితాల్లో దేవుని యొక్క సేవకుడు వచ్చి చెబుతున్న మాట ఏమిటి అంటే, దాని యొక్క సేవకుడు దేవుని యొక్క వాక్కులు ఆ యొక్క సేవకుడికి తెలియజేసే ఉన్నాయి. యెషయా ద్వారా దేవుని యొక్క మాటలను ప్రకటన చేయమని దేవుడి యొక్క వాక్కు అతనికి ప్రకటించబడుతుంది. ఏమని ప్రకటించబడుతుంది అంటే, ఆ యొక్క హిజ్కియా వద్దకు వెళ్ళు, నువ్వు ఆ యొక్క వ్యక్తి గురించి నువ్వు చెప్పేసే అంటున్నాడు. ఏమంటున్నాడు అంటే, అయా హిజ్కియా, నీ స్థితిని బట్టి నీ యొక్క జీవితంలో మరణకరమైన పరిస్థితి నీకు వచ్చింది, మరణకరమైన రోగం వచ్చింది నీకు, ఇక నువ్వు బ్రతకవు, నువ్వు ఇంకా నీ యొక్క జీవితంలో చనిపోయే స్థితి అని తన యొక్క జీవితాన్ని వెల్లడి చేస్తున్న పరిస్థితి కనబడుతుంది సేవకుడైన వ్యక్తి యెషయా ద్వారా. ఆ యొక్క వ్యక్తి తెలియజేసి ఆ యొక్క ప్రాంతం నుంచి ఆ యొక్క వ్యక్తి వెళ్తూ ఉన్న సమయం అది. ఎప్పుడైతే ఈ యొక్క వాక్యములు ఆ యొక్క తన స్థితిని బట్టి ప్రకటించబడిందో, తన జీవితం దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క తట్టు, ఒక గోడ తట్టు తిరిగి తన యొక్క స్థితిని బట్టి దేవుని సన్నిధిలో కన్నీరు విడుచుచు దేవుని సన్నిధిలో ప్రార్థించుతూ ఉన్నవాడుగా కనబడుతున్నాడు హిజ్కియా. అయ్యా, నీ సన్నిధిలో నేనట్లు సత్యముతో యథార్థ హృదయుడనై నీ సన్నిధిలో నేను నా జీవితంలో ఏ విధమైన స్థితిలో నేను నడిపించబడ్డానో ఒకసారి నన్ను కృపతో జ్ఞాపకం చేసుకోయ్యా అని దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నవాడుగా కనబడుతున్నాడు హిజ్కియా. ఈ యొక్క వ్యక్తి ప్రార్థన చేసిన ప్రార్థన దేవుడు ఆలకించిన వాడే. ఎవరైతే ఆ యొక్క ప్రకటన చేశారో యెషయా ద్వారా ఈ యొక్క ప్రకటన చేయబడిందో, ఆ యొక్క యెషయాకి మరలా ఏ మాటలు ప్రకటన చేయబడుతున్నాయి అంటే,
ఆ యొక్క వ్యక్తి దూరముగా వెళ్తూ ఉన్నాడు, అంతలోకి నడిమిశాలకు వెళ్ళిపోయాడంట. అధూరంగా వెళ్తున్న స్థితిని బట్టి మరలా దేవుని యొక్క వాక్కుల యొక్క వ్యక్తి ద్వారా కనబడుతూ ఉన్నాయి. ఆ వ్యక్తికి వినబడుతూ ఉంది దేవుని యొక్క వాక్కు. నువ్వు హిజ్కియాకు వెళ్ళి ఈ విధంగా ప్రకటన చేయి అంటున్నాడు. ఏమని ప్రకటన చేయమంటున్నాడంటే, నీవు కన్నీరు విడుచుట నేను చూచి తిని నీ ప్రార్థన నేను అంగీకరించుచున్నాను అంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా. అంటే ఇక్కడున్న స్థితిని బట్టి తన జీవితంలో ఏ విధమైన స్థితిలో ఉన్నాడంటే, ఒక మరణకరమైన పరిస్థితిలో ఉన్నాడు. ఇక తన జీవితంలో బ్రతికే స్థితి లేదు. తన యొక్క జీవితంలో ఇంకా అవకాశం లేని పరిస్థితిలో దేవుని యొక్క సన్నిధిలో వేడుకుంటూ ఉన్నాడు. ఆ యొక్క వ్యక్తికి వేడుకున్న స్థితిని బట్టి దేవుని యొక్క సన్నిధిలో ఆ ప్రార్థన ఆలకించిన దేవుడు తన యొక్క హృదయాన్ని దేవుని యొక్క సన్నిధిలో అతని యొక్క వేదనకరమైన పరిస్థితి నుంచి దేవుడు ఆ యొక్క శ్రమ నుంచి, బాధ నుంచి విడుదల కలుగజేసిన వ్యక్తిగా కనబడుతున్నాడు. అయితే ఇక్కడ ఉన్న మాటల్లో మనం చాలా జాగ్రత్తగా గమనిస్తే, దేవుని యొక్క వాక్కులు ఆ యొక్క వ్యక్తికి ఎలా తెలియచేయబడినాయి అంటే, తన యొక్క స్థితిని తన జీవితంలో గుర్తు చేసుకుంటూ తన యొక్క హృదయాన్ని దేవుని ఎదుట తన యొక్క స్థితిని బట్టి అప్పగించుకున్న వాడిగా కనబడుతున్నాడు. తన ఇంటిని చక్కపెట్టుకోమంటున్న స్థితిని బట్టి తన యొక్క జీవితంలో ఆత్మ సంబంధముగా తన యొక్క మనస్సును దేవుని యొక్క సన్నిధిలో అప్పగించుకున్న వాడిగా కనబడుతున్నాడు. అప్పగించుకున్న పనిని బట్టి తన జీవితంలో కావలసిన క్షేమము, కావలసిన ఆరోగ్యము, కావలసిన తన యొక్క జీవితంలో తన యొక్క స్థితిని బట్టి అక్కడున్న ప్రాంతము కూడా క్షేమకరమైన పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ అంటున్న వాక్కులు ఏమిటంటే, నీవు కన్నీరు విడుచుట నేను చూచి తిని నీ ప్రార్థన నేను అంగీకరించుచున్నానని చెప్పి, ఇక నీకు నువ్వు 15 సంవత్సరాలు ఆయుష్ నీకు ఇస్తున్నాను. నీవున్న పట్టణము, నీవున్న ప్రాంతము, నువ్వున్న ప్రదేశం అంతటా కాపాడబడుతుంది. నిన్నును నీకున్న ఆ పట్టణము ఆషూరు రాజు చేతిలో పడకుండా నేను నిన్ను కాపాడిదెనని ఒక దేవుని యొక్క వాక్కులు ధైర్యపరచబడుతున్నాయి. ఇక్కడున్న స్థితిని జ్ఞాపకం చేసుకుంటే, ఇక్కడున్న ఈ యొక్క వాక్కుల ద్వారా తన యొక్క జీవితంలో ఒక ధైర్యం కలిగించడానికి కారణమైంది. అయితే ఈ పరిస్థితిలో తన యొక్క జీవితం ఎలా అప్పగించుకున్నాడో అదే జీవితాన్ని మన యొక్క స్థితిని బట్టి దేవుని ఎదుట మనం అప్పగించుకోవాలి. మనం ఏ స్థితిని బట్టి మన యొక్క హృదయాలు దేవునికి వ్యతిరేకమైన పరిస్థితిలో ఉండొచ్చు. వ్యతిరేకమైన జీవితంలో మన జీవితాలు నడిపించబడి మరణకరమైన పరిస్థితుల్లో ఉండొచ్చు. హృదయ గర్వమును బట్టి ఈ యొక్క వ్యక్తి ఈ విధమైన పరిస్థితులకు వెళ్ళాడు. మరణకరమైన రోగము కలిగింది, మరణకరమైన పరిస్థితులకు వెళ్ళాడు. ఇక మరణించవలసిన సమయమే, కానీ దేవుని యొక్క సన్నిధిలో తన యొక్క జీవితాన్ని, హృదయాన్ని దేవుని ఎదుట చింపుకున్నాడు కనుక, తన యొక్క హృదయాన్ని దేవుని ఎదుట తన యొక్క జీవితాన్ని అప్పగించుకున్నాడు కనుక దేవుడు ఒక గొప్ప అద్భుతాన్ని జరిగించి తనకు ఆయుష్ను పొడిగించాడు. ఇంకొక వ్యక్తిని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఎన్నో దినాల నుంచి ఆమె యొక్క జీవితంలో వేదనకరమైన పరిస్థితి, గొడ్రాలుగా ఉంది పరిస్థితి. తనకి కలిగిన ఆ యొక్క వ్యక్తి అనేకమైన హేళన చేస్తున్న పరిస్థితి, ఆమెకి తోడుకోడలుగా మార్చబడిన వ్యక్తి ఆమెని వేదనకరమైన పరిస్థితిలోకి తీసుకెళ్తుంది. అనేక పర్యాలు హేళన చేస్తూ ఉంది. ప్రజలందరూ, అక్కడ ఉన్న ప్రాంతంలో ఉన్న వారందరూ, తనకు కలిగిన ఆ యొక్క బంధువులే కానీ, తనకు కలిగిన అత్తమామలే కానీ, తన ఉన్న పరిస్థితి ఎలాంటిదో అంటే, ఆమె జీవితంలో గొడ్రాలుగా ఉన్న పరిస్థితి, ఆమె యొక్క జీవితంలో ఏ పరిస్థితిలో ఉందంటే ఒక మరణకరమైన స్థితిలో ఉంది ఆమె కూడా. ఎందుకు ఈ బ్రతుకు, ఎందుకు ఈ విధంగా బ్రతికించబడను అని ఆలోచన చేత నడిపించబడిన పరిస్థితిలో ఉన్న దేవుని యొక్క సన్నిధిలో తమ యొక్క జీవితాన్ని అప్పగించుకుందామే. ఆ యొక్క దేవుని యొక్క సన్నిధిలో ప్రతిదినాన్ని వెళ్ళి ఆమె తమ యొక్క జీవితాన్ని దేవుని సన్నిధిలో అప్పగించుకుని ఒక దినాన దేవుని సన్నిధిలో కుమ్మరించుకుంటున్న పరిస్థితి, తన యొక్క ఆత్మని కుమ్మరించుకుంటుంది, తన యొక్క హృదయాన్ని దేవుని ఎదుట కుమ్మరించుకుంటున్న పరిస్థితి. సేవకుడు చూస్తే ఆమె యొక్క జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే ఆమె యొక్క స్థితిని బట్టి
ఆమె యొక్క నోటిని గమనిస్తూ ఉన్న వ్యక్తిగా మార్చబడిన వాడు. ఆ స్వరము వినపడట్లేదు. ఆమె యొక్క నోరు ఏ విధంగా గమనిస్తూ ఉన్న పరిస్థితుల్లో ఏమనుకుంటున్నాడంటే, ఈమెవరు పెద్ద ఇక పొద్దున ఎంతకాలం ఉదయకాలం నుంచి ఈ విధమైన మద్యమును సేవించి మత్తురాలుగా కనబడుతుందేంది అనుకుంటూ ఆలోచిస్తున్న వ్యక్తిగా మార్చబడినవాడు. అయ్యా, అలా అనవద్దయ్యా. నేను నా యొక్క హృదయాన్ని యెహోవా సన్నిధిలో నా ఆత్మను కుమ్మరించుకుంటున్నానని ఆమె వేదనకరమైన పరిస్థితుల్లో నడిపించబడుతుంది. ఆమె దేవుని యొక్క సన్నిధిలో ఒక మొక్కుబడి చేసింది. అయ్యా, నీవు నాకు ఒక మగబిడ్డను అనుగ్రహిస్తే ఆ మగబిడ్డని నీకే అనుగ్రహిస్తానయ్యా అని చెప్పి దేవుని సన్నిధిలో తీర్మానం చేసుకుంటుంది. ఆమె యొక్క తీర్మానమును బట్టి, ఆమె యొక్క స్థితిని బట్టి, ఆ దేవుని యొక్క సన్నిధిలో వేడుకున్న వేడుకలను బట్టి, ఆమె యొక్క జీవితాన్ని దేవుని ఎదుట తన యొక్క హృదయాన్ని కుమ్మరించుకున్న దానిని బట్టి దేవుడు తన యొక్క పరిస్థితిని దేవుడు మార్చేశాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుని యొక్క సన్నిధిలో నీకు ఉన్న బాధకరమైన వేదనకరమైన స్థితిలోను ఉన్న దేవుని సన్నిధిలో నువ్వు మోకరించుట నేర్చుకుని ఆ దేవుని సన్నిధిలో ప్రార్థించుట కలిగిన వాడివై ఉంటే నీ జీవితంలో ఉన్న వేదనకరమైన స్థితి నుంచి, బాధ నుంచి నెమ్మదిని కలుగు చేయగలిగిన దేవుడు మన ప్రభు అయిన యేసు క్రీస్తు. మన ప్రభు అయిన యేసు క్రీస్తు అక్కడ జ్ఞాపకం చేసుకుంటే, అక్కడ ఉన్న స్థితిని బట్టి జ్ఞాపకం చేసుకుంటే, ఆమె యొక్క జీవితంలో దేవుని యొక్క సేవకులు చెబుతున్నారు, అమ్మ నీ జీవితంలో ఒక మగబిడ్డను అనుగ్రహిస్తాడు, ఆ గర్భఫలం నీకు అనుగ్రహించబడుతుంది వరుసటి ఏటికని ఆ యొక్క దేవుని యొక్క సేవకులు బోధిస్తున్న మాటలు బట్టి ఆమె జీవితంలో ఆనాటి నుంచి ద్రొక్కాముఖిగా ఉండుట మానివేసిందంట. ఆమేన్, హల్లెలూయా. దేవుని యొక్క వాక్కులు నీకు ప్రకటన చేసినప్పుడు ఆ ప్రకటన చేసిన దానిని బట్టి నీ జీవితంలో ఆ యొక్క వాక్కుల ద్వారా నువ్వు దేవుని యొక్క సన్నిధిలో కొనసాగించబడితే దేవుడు తగిన సమయంలో గొప్ప అద్భుతాన్ని ఆశ్చర్యకాలను జరిగించగలిగిన దేవుడు, నెమ్మదిని ఆదరణ సంతోషంతో నింపగలిగిన దేవుడు మన ప్రభు అయిన యేసు క్రీస్తు. ఈ దినము నీతో మాట్లాడుతున్న మాటలను బట్టి నువ్వు దేవుని యొక్క సన్నిధిలో నీ యొక్క జీవితంలో నువ్వు ఏ బాధాకరమైన పరిస్థితిలో నడిపించబడుతున్నా, నువ్వు ఏ వేదనకరమైన స్థితిలో నువ్వు నడిపించబడుతున్నా, ఇక నీ జీవితంలో ఇంక ఏ అవకాశం లేదు, ఇంక ఏ పరిస్థితి నుంచి నన్ను తప్పించగలిగిన వాడు ఎవడు లేడు అని అనుకుంటున్న పరిస్థితిలో నువ్వు ఉండొచ్చు. అప్పులు బాధే కానీ అప్పుల సమస్యలో నీ జీవితం నడిపించబడుతూ ఉండొచ్చు. ఏదైనా నీ జీవితంలో ఏదైనా దేని యొక్క స్థితిని బట్టి దేనిలో ఇరుక్కున్న పరిస్థితిలో నీ జీవితం నడిపించబడవచ్చు. కానీ దేవుని యొక్క వాక్కుల ద్వారా నీ జీవితాన్ని ధైర్యపరచుకుంటే దేవుడు తగిన సమయంలో నిన్ను ధైర్యపరిచి నెమ్మదిని కలుగ చేయగలిగిన దేవుడు మన ప్రభు అయిన యేసు క్రీస్తు. ఇది మనం నీతో మాట్లాడుతున్న మాటలను జ్ఞాపకం చేసుకుంటే ఒక వేదనకరమైన పరిస్థితి భక్తుల యొక్క జీవితాల్లో జ్ఞాపకం చేసుకుంటే వారికి ఉన్న పరిస్థితులలో దేవుని సన్నిధి వేడుకుంటున్న స్థితులు కనబడుతున్నాయి. దేవుని జ్ఞాపకం చేసుకుంటే దేవుని యొక్క సన్నిధిలో తమ యొక్క జీవితాలను అప్పగించుకున్న పనులు కనబడుతూ ఉన్నాయి. అప్పగించుకున్న స్థితిని బట్టి అనేకమైన గొప్ప అద్భుతాలను జరిగించగలిగిన దేవుడు మన దేవుడు ప్రభువైన యేసు క్రీస్తు. ఈమె యొక్క స్థితిని జ్ఞాపకం చేసుకుంటే న్యాయం యొక్క స్థితి ఏ విధమైన స్థితిలో నడిపించబడిందో, అన్నగారి యొక్క జీవితంలో ఏ విధంగా నడిపించబడిన స్థితిని బట్టి దేవుడు ఒక గొప్ప అద్భుతాన్ని జరిగించి ఆమెకి గర్భఫలం అనుగ్రహించాడు. ఇక్కడ నయోమి యొక్క స్థితిని జ్ఞాపకం చేసుకుంటే ఆమె యొక్క జీవితం ఏ విధమైన స్థితిలోకి వెళ్ళింది, ఏ విధమైన పరిస్థితిలోకి వెళ్ళింది, అసలు అక్కడ ఆమె చేసిన పొరపాటు ఏమిటి, ఆమె యొక్క జీవితంలో ఏ అవిధేయత కలిగి ఉంది. దినము నీతో మాట్లాడుతున్న మాట ప్రకారం నీ జీవితంలో నువ్వు ఏ స్థితిలో నీ యొక్క జీవితాన్ని నడిపించుకుంటున్న పరిస్థితిలో నడిపించబడుతున్నావు. ఒక అవిధేయత నీ జీవితంలో ఏదో ఒక కారణమైన పరిస్థితిని తీసుకొస్తుంది. నీ జీవితంలో నడిపించవలసిన మార్గాన్ని విడిచిపెట్టిన పరిస్థితిలో నువ్వు ఏదో స్థితిలోకి నడిపించబడిన పరిస్థితి కనబడుతుంది. అన్నీ అవేదంగా ఉండవు, కానీ దేవుని యొక్క సన్నిధిలో ఒక్కొక్క పరిస్థితిని బట్టి దేవుడు పరీక్షించే సమయం కూడా ఉంటుంది. ఏబు భక్తుడిని చూసావు కదా, ఏబు యొక్క భక్తుడి యొక్క జీవితం ఏ విధమైన పరిస్థితిలో ఉన్నది అంటే తనకు కలిగినవన్నీ వ్యయమైపోతున్న పరిస్థితి, తనకు కలిగినవన్నీ లయమైపోతున్న పరిస్థితి. కానీ తన జీవితంలో ఒక నెమ్మదితో తన యొక్క జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే, తన యొక్క పరిస్థితిని అక్కడ జ్ఞాపకం చేసుకుంటే ఒక్కొక్కడు వచ్చి చెబుతున్న పరిస్థితిని బట్టి తనకు గుండె పగిలిన పరిస్థితి కనబడుతుంది.
అంత వేదనకరమైన పరిస్థితుల్లో నడిపించబడుతున్న ఆ దేవుని యొక్క సన్నిధిలో తన జీవితాన్ని అప్పగించుకున్న వాడిగా కనపడుతున్నాడు. నాకిచ్చింది యెహోవాయే, యెహోవా నామమునకే స్తుతి కలుగును గాక. యెహోవా ఇచ్చిన యెహోవా నామమునకే స్తుతి కలుగును గాక అని తన జీవితంలో దేవుని సన్నిధిలో కొనసాగించబడుతున్నాడు. ఈ పరిస్థితిలో కూడా తన జీవితంలో ఒక వేదనకరమైన పరిస్థితిలో ఉన్న తన జీవితాన్ని కాపాడుకుంటున్నా ఇంకా తన జీవితంలో అపవాది శోధిస్తుంది. దేవుని యొక్క సన్నిధిలో పరీక్షలో నిలిచి ఉన్నవాడిగా కనబడుతున్నాడు. తన శరీరానికి అనేకమైన కురుపుల చేత నింపబడి పురుగులు తన జీవితంలో ఆ యొక్క పరిస్థితిని బట్టి పెంకులతో గీక్కుంటున్న పరిస్థితే. మరలా అపవాది ఎక్కడికొచ్చిందంటే, ఈ అపవాది తన యొక్క భార్యలోనికి వచ్చింది. అక్కడ జ్ఞాపకం చేసుకుంటే ఏబు గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనంలో అంటున్నాడు. ఏమంటుందంటే, అయ్యా ఇంకెందుకు నీ యథార్థతను విడిచిపెట్టు, ఆ దేవుణ్ణి దూషించి మరణముకా అంటున్న పరిస్థితి. అక్కడ అంటున్న మాట ఏమంటున్నాడంటే, ఆయన అంటున్న మాట, దేవుడు మనకు చేసిన మేలును బట్టి బాగానే అనుభవించాం కదా, మరి కీడు వచ్చినప్పుడు దానిని కూడా అనుభవింప తగదా. అక్కడ అంటున్నమాట, ఏబు భక్తుడు తన నోటి ద్వారా కూడా పాపము చేయలేదు అంటున్నాడు. ఈ దినము నీతో మాట్లాడుతున్న మాట, నీ జీవితంలో ఏ స్థితిలోనూ నడిపించబడవచ్చు. నీ స్థితిని బట్టి నీకు కలిగిన పరిస్థితుల్లో అనేకమైన వాటిని కోల్పోయిన పరిస్థితుల్లోనూ నడిపించబడవచ్చు. కానీ దేవుని యొక్క వాక్కుల ద్వారా దేవుని యొక్క సన్నిధిలో ఆయన నామమును స్మరించుకుంటూ జీవించగలిగితే దేవుడు తగిన సమయంలో నీ పట్ల గొప్ప అద్భుతాలను జరిగించగలిగిన దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు. ఇక్కడున్న ఆ పరిస్థితి గుర్తు చేసుకుంటే తనకున్న సమస్తము కోల్పోతున్న పరిస్థితి. తనకు కలిగిన ఆస్తి కోల్పోయాడు. తనకు కలిగిన ఆ కుమార్తెలను కోల్పోయిన పరిస్థితి కనబడుతుంది. తనకు కలిగిన ఆ యొక్క ఒంటెలను, గొర్రెలను అన్ని తనకు కలిగిన ప్రతిదీ లయమైపోయి పడుతుంది. ఆ పరిస్థితిలో దేవుని నామమును స్తుతిస్తున్నాడు. తన జీవితంలో శరీరం అంతా కురుపుల చేత నింపబడిన వాడే పెంకులతో గీక్కుంటున్న పరిస్థితిని చూసి అపవాది ఆ విధమైన స్థితిలోనికి తీసుకొచ్చి ఇంకెందుకు నువ్వు మరణించు, యథార్థతను విడిచిపెట్టి దేవుని దూషించు అని చెప్పి ఒక బారిలోకి దూరిగిన పరిస్థితి కనపడిన ఆ పరిస్థితిలో కూడా దేవుడిని వేడుకుంటూ దేవుని సన్నిధిలో తన జీవితాన్ని నడిపించుకుంటూనే ఉన్నాడు. ఒక మాట అంటున్నాడు, ఆయన ఏమంటున్నాడంటే 19వ అధ్యాయం 25వ వచనంలో అంటున్నాడు, నా విమోచకుడు సజీవుడు, ఆయన భూమి మీద నిలుచునని నేను ఎరుగుదును. ఇలాగ నా శరీరం చీకిపోయినను నా మటుకు నా దేవుణ్ణి చూస్తాను, నా మటుకే మరి ఎవరు కాదు, నా కన్నులారా నా దేవుణ్ణి చూస్తానని చెప్పి ఒక నిరీక్షణతో కొనసాగించబడుతున్న వ్యక్తి యోబు భక్తుడు. తన జీవితంలో నెమ్మది కలిగిన కారణము తన యొక్క స్థితిని బట్టి దేవుడు చివరి యొక్క అధ్యాయంలో జ్ఞాపకం చేసుకుంటే ఆ యొక్క 42వ అధ్యాయంలో 13వ వచనంలో అంటున్నాడు, యోబు తన జీవితంలో మొదట ఆశీర్వదించబడిన దానికన్నా మరి అధికముగా ఆశీర్వదించబడ్డాడు. యోబు తన జీవితంలో కోల్పోయిన వాటికన్నా సమస్తము తనకు రెట్టింపు ఘనతను అనుగ్రహించాడు. నెమ్మదిని పరిచాడు, సంతోషంతో నింపాడు, ఆదరణతో నింపాడు, తన యొక్క జీవితంలో సమృద్ధితో నింపాడు. ఇది నీతో మాట్లాడుతున్న మాటను బట్టి యోబు భక్తుడితో అంటున్నారు, తన కలిగిన వారు అంటున్నారు, ఏమంటున్నారు, నీ భక్తి నీకు ధైర్యము పుట్టిందా, నీ నిరీక్షణ, నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కాదా. ఇంకా అంటున్న మాటల్లో జ్ఞాపకం చేసుకుంటే సామెతల గ్రంథంలో 24వ అధ్యాయం అనుకుంటా అక్కడ అంటున్నాడు, ఏమంటే శ్రమ దినమున నీవు కృంగిన ఎడల నువ్వు చేతగాని వాడగుదువు. శ్రమ దినమున నీ జీవితంలో కృంగిపోయిన స్థితిలో ఉన్నామంటే ఆ దేవుడిని మనం చేతగాని వారిగా మనం చేస్తున్నాం. మన జీవితాలలో చేతగాని వారిగా మనం మార్చబడుతున్నాం. మన ప్రభువైన యేసుక్రీస్తు సమస్తములు చేయగలిగిన దేవుడు. ఆయన జీవితంలో మన యొక్క స్థితిని బట్టి ఆయన మనం నమ్ముట వలన ఆయన పరిస్థితిని బట్టి మన జీవితాలలో మనకి సమస్తమును అనుగ్రహించడానికై ఆయన శోధింపబడి కూడా శోధించబడుతున్న వారికి సహాయకుడుగా ఉన్నాడంట. హెబ్రీయులకు రాసిన పత్రికలో ఉంటుంది అన్నమాట. ఆయన శోధింపబడుతున్నాడంట, శోధించబడుతున్న వారికి సహాయకుడుగా ఉన్నాడంట. మరి ఈ దినము నీతో మాట్లాడుతున్న మాటలు నీ జీవితంలో ఏ పరిస్థితిలో ఉండొచ్చు,
నువ్వు ఏ విధానకరమైన పరిస్థితుల్లో నడిపించబడవచ్చు. ఇక్కడ నయం యొక్క స్థితిని నువ్వు గుర్తు చేస్తున్న మాట ఏమిటంటే, నయం యొక్క జీవితం ఏ విధమైన పరిస్థితులకు వెళ్ళిందంటే, ఆమె తమ యొక్క స్థితిని బట్టి దేవుని యొక్క సన్నిధిని నిర్లక్ష్యపరుచుకుంటూ రొట్టెల కలిగిన సమృద్ధి కలిగిన ప్రాంతాన్ని విడిచిపెట్టుకొని ఆమె ఒక ప్రాంతానికి వెళుతోంది. మోయాబి అనే ప్రాంతానికి వెళ్ళింది. ఆ ప్రదేశంలో తన జీవితంలో సర్వం కోల్పోయిన పరిస్థితి. తనకు కలిగిన ఆ యొక్క పెనిమిటిని చనిపోయాడు. తనకు కలిగిన కుమారులు చనిపోయారు. తన యొక్క జీవితాల్లో ఇక వేదనకరమైన పరిస్థితుల్లో నడిపించబడుతున్న పరిస్థితి. కానీ ఒక గొప్ప నిరీక్షణతో కొనసాగించబడుతుందిగా కనబడుతుంది. దేవుని యొక్క సన్నిధిలో తన జీవితాన్ని మరలా ఒక గొప్ప అద్భుతాన్ని జరిగించుతూ ఓపికతో తన యొక్క కార్యంలో కనిపెట్టుకుంటూ తన జీవితంలో నడిపించబడుతున్న వ్యక్తిగా కనబడుతుంది. తగిన సమయంలో తన జీవితంలో ఒక నెమ్మదిని అనుగ్రహించాడు. ఈ నెమ్మది ఎక్కడికి వచ్చిందంటే, ఆ నెమ్మది మరలా ఆ మోయాబి ప్రాంతం నుంచి మరలా ఆ యొక్క తనకు కలిగిన స్వగ్రామమైన ఆ యొక్క బెత్లెహేము అనే ప్రాంతానికి వెళ్ళిన దాన్ని బట్టి తన జీవితంలో నెమ్మదిని పొందుకుంది. ఇది నీతో మాట్లాడుతున్న మాటను బట్టి దేవుని యొక్క సన్నిధిలో నీ జీవితాన్ని అప్పగించుకుంటున్నావా, లేక ఇతరమైన వాటిలో ప్రదేశాలకు నీ జీవితము అప్పగించుకున్న పరిస్థితి కనబడుతుందా? ఒక వ్యక్తి జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని సన్నిధిలో ఎదిగిన వ్యక్తి, దేవుని సన్నిధిలో భయభక్తులతో నడిపించబడిన వ్యక్తి, ఆ దేవుని సన్నిధిలో తన జీవితాన్ని నడిపించుకోవలసిన జీవితమేమే మరి తన జీవితంలో శకునగాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. ఆ శకునగాళ్ళ దగ్గరికి వెళ్ళి వేదనకరమైన పరిస్థితిని తీసుకొచ్చుకున్నాడు. తన జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే ఎక్కడ తన నెమ్మది కలుగుతుందో తెలుసు, ఎక్కడ తన జీవితంలో సంపూర్ణమైన విడుదల కలుగుతుందో, ఎక్కడైతే తన జీవితంలో ఒక గొప్ప అద్భుతాలు జరిగించబడతాయో తెలుసు. మొదటిగా ఏర్పరచబడిన వాడు, ఇశ్రాయేలు ప్రజల మీదుగా నడిపించబడుతున్న రాజుగా నడిపించబడుతున్న వ్యక్తి సౌలు గారి యొక్క జీవితం ఇది. తన యొక్క జీవితంలో పతనానికి కారణం ఏమిటంటే, దేవుని మీద ఆధారపడకుండా లోక సంబంధమైన వాటి మీద కర్ణ పిశాచాలకి చదువు చెప్పే వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాడు. ఈ పరిస్థితుల నుంచి ఏ విధమైన పరిస్థితులకు వస్తుందని నీ జీవితంలో లోకానుసారమైన కార్యాల మీద కాదు, నీవు దేవుని మీద ఆధారపడు. దేవుడు తగిన సమయంలో నీ పట్ల గొప్ప అద్భుతాలు జరిగించగలిగిన దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు. ఈ మాటను మీ వెనుకడిలో దీవించి ఫలించునుగాక. చిన్ని ప్రార్థన. పరిశుద్ధుడా, జీవాధిపతి, ఆశ్చర్యకరుడు, మహోన్నతులకు స్తోత్రాలు. మీ అపారమైన ప్రేమ చేత ఈ యొక్క ఉదయకాలం మాతో మాట్లాడిన మాటలు బట్టి నీకు స్తోత్రాలు తండ్రి. అయ్యా నా తండ్రి, బాధలలో నెమ్మదులు కలుగ చేయగలిగిన దేవుడు నా తండ్రి. మీ ఆకుల ద్వారా మా జీవితాలలో ప్రతి పరిస్థితులను కనుగమరుగు చేసి అయ్యా నా తండ్రి మాకు కావలసిన ప్రతి ఒక్క అయ్యా నా తండ్రి దీవెనలను, కావలసిన ప్రతి ఒక్క ఆదరణను, కావలసిన అయ్యా నా తండ్రి బాధ నుంచి నెమ్మదిని కలుగ చేయగలిగిన దేవుని మాటలతో మమ్మల్ని తృప్తిపరచగలిగిన దేవుడు కనుక అయ్యా నా తండ్రి ఈ దినమున మాకు తెలియజేసిన మాటలను బట్టి నీ స్తోత్రాలు. ఇజ్గాని, హన్నాను, నా తండ్రి నయోమిని, అయ్యా ఏబు యొక్క భక్తుడిని మాకు తెలియజేసిన దాన్ని బట్టి నీ స్తోత్రాలు. వారి వారి జీవితాలలో వారి వారి పరిస్థితులను బట్టి నీ సన్నిధిలో ఉన్నదాన్ని బట్టి అయ్యా నా తండ్రి వారి పట్ల నా తండ్రి మీరు గొప్ప కార్యములు జరిగించారు. ఆయుష్ని నా తండ్రి పట్టణాన్ని కాపాడారు. అయ్యా కావలసిన గర్భఫలాన్ని అనుగ్రహించారు, కావలసిన నెమ్మదిని అనుగ్రహించారు. శరీరానికి అయ్యా నా తండ్రి నా మనసుకు నెమ్మదిని కలుగ చేయగలిగిన మనసును మీరు అనుగ్రహించారు నా తండ్రి. అటు కృప మా జీవితాల్లో కూడా అనుగ్రహించి మా సన్నిధిలో నా తండ్రి మమ్మల్ని నిలబెట్టుకొని నీకు మహిమ తెచ్చినట్లుగా సహాయం చేయమని యేసు పరిశుద్ధ అడిగి పొందుకొని జీవిస్తున్నాను తండ్రి. ఆమేన్.